ఫ్రెండ్స్ నేనైతే చట్నీ చేస్తున్నా ఇడ్లీలోకి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా. చూడండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసా, కొంచెం చింతపండు, పచ్చి కొబ్బరి, ఉల్లిగడ్డ అయితే తీసుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి బట్టి పప్పులు అయితే తీసుకుంటున్నా. మనం తగినంత పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్న కారం ఉండాలండి మాకు. మీరు కారం తక్కువ తినే వాళ్ళకి తక్కువ తీసుకోండి. బట్టి పప్పులు అయితే తీసుకున్నా. మాకు తగినంత చట్నీ ఎంత కావాలో అంత తీసుకున్నా. చూడండి అన్నీ వేయించుకున్నా కదా. మిక్సీలో అయితే వేసుకుంటున్నా. మిక్సీ పట్టు వేసుకుందాం. ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. పోపు అయితే పెట్టుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర అవన్నీ పోపు, కరివేపాకండి. ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే రెడీ అయింది, చూద్దాము. చూడండి నేను కింద దాంట్లో వేయాలి, ఎందుకంటే ఇదంతా ఖరాబ్ చేస్తుంది. ఇది ఒక్కటి వచ్చేసి ఇడ్లీ పాత్ర. దీంట్లో వేస్తే దీని మొత్తానికి ఉడకకుండా, అందుకనేసి నేను దీంట్లో మాత్రం వేయలేదండి. ఉన్నాను. చూడండి ఇడ్లీ అయితే బాగా వచ్చినాయి. చూడండి అన్ని ఇడ్లీ మాత్రం చాలా బాగా వచ్చినాయి. అందుకని నేను దీంట్లో మాత్రం వేయలేదండి. దీంట్లో వేస్తే నీళ్ళు కింద ఉంటాయి కదా అడుగుకు, దీన్ని తీసుకొచ్చి దీని అంతా ఖరాబ్ చేస్తుంది. అందుకనేసి నేను కింది ప్లేట్ మాత్రం వదిలేసిన. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారో ఈరోజు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి ఇడ్లీ చట్నీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే.